నా భారతదేశ పౌరులందరికీ నమస్కారములు. జై భీమ్. ఇప్పుడు మన భారతదేశం ఎదుర్కొంటున్న ఒక జటిలమైన సమస్య గురించి ఈరోజు మీతో చర్చించడం కొరకు నాకు తెలిసిన నాకున్న జ్ఞానంతో ఆ విషయంలో ఎంతో కొంత విశ్లేషణ చేసిన తర్వాతనే 90% వరకు నేను ఈ విషయాన్ని ఒక గ్యారెంటీతో మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చిన. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, దేశంలో పార్టీలు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం, మళ్ళీ తిరిగి ఆ పార్టీ గెలిచిన తర్వాత ఈ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, మళ్ళీ ఈ పార్టీ గెలిచిన తర్వాత ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, ఇదే ప్రజాస్వామ్యం అన్న పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. అయితే నిజానికి అసలు దేశం ఎదుర్కొంటున్న మొట్టమొదటి ఈ జటిలమైన సమస్య ఏంటంటే, ప్రజాస్వామ్యం అనేది కొందరికి ఇష్టం ఉండి కొందరికి ఇష్టం లేక, అది ప్రజాస్వామ్యాన్ని కొందరు రాజరిక పాలన, ధర్మపాలన అంటూ, ఇంకొందరు వాళ్ళకు నచ్చిన విధానాలని అమలుపరుస్తూ ఇదే ప్రజాస్వామ్య పాలన అంటూ దేశంలో పాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అయితే నిజానికి ఇప్పుడు ఆ సమస్య ఏంటంటే, ఈవీఎంలకు సంబంధించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి ఈ సమస్య. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించిన సమస్య ఏ విధంగా ఉంది అంటే, ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పింది నిజమని ప్రజలు నమ్మే విధంగా, ప్రజలు మేము ఓటేసినాం కనుక ఖచ్చితంగా ఆ పార్టీ గెలిచిందని నమ్మిక కలిగే విధంగా ఈరోజు దేశంలో పరిస్థితి ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, అది దేశంలో ఎన్నికలైనా రాష్ట్రాల ఎన్నికలైనా అవి జరుగుతున్నప్పుడు ఆ ఫలితాలు మనకు ఈ జాతీయ ఎలక్షన్ కమిషన్ ద్వారా బయటకు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని రకరకాలుగా చర్చించటం, వ్యతిరేకించటం, లేదా సమ్మతించటం, లేదా వాళ్ళకు నచ్చిన విధంగా విశ్లేషణ చేసి రకరకాలుగా దాన్ని ప్రజలకు పంచే ఆలోచన చేస్తూ ఉన్నారు. అది జరుగుతుంది. ఒరిజినల్గా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేది ఒక సాఫ్ట్వేర్ సాంకేతికతతో మాత్రమే తయారై వచ్చింది. అంటే టెక్నాలజీ చేంజ్. ఇప్పుడు మనము ఒకప్పుడు మీకు తెలుసు టెలిఫోన్ పరిస్థితి ఎట్లా ఉండేదో. బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్లు, ఎస్టీడీలు బూతులు, ఇంకా అంతకుముందు మామూలుగా ఇళ్ళలో ఉండే వైర్ ఫోన్లు అలాంటివి. అటువంటి స్థాయి నుంచి ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందడం ద్వారానే ఈరోజు మనము ఒక సెల్యులర్ టెక్నాలజీకి వచ్చినాము. అదే మొబైల్ టెక్నాలజీ. మొబైల్ టెక్నాలజీ ద్వారా అంటే ఎక్కడ కూడా వైర్ కనెక్షన్ లేకుండా, అంటే వైర్లెస్ టెక్నాలజీతో ఈరోజు నడుస్తున్న పరిస్థితి. అంటే కంప్లీట్ దాని వెనుకున్న టెక్నాలజీ ఏంది అనేది ఇప్పుడు చర్చ కాదు. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, అంటే కాలానికి అనుగుణంగా టెక్నాలజీ వచ్చి ఒక మార్పును తీసుకొచ్చింది. ఆ మార్పుని మనము ఆహ్వానించినాము కనుకనే ఈ టెలిఫోన్లను పక్కన పెట్టినాము. ఇప్పుడు 90% టెలిఫోన్లు వాడటం లేదు, ఈ మొబైల్ ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. అక్కడక్కడ బిజినెస్లో అవసరం ఉన్న దగ్గర తప్ప, ఖచ్చితంగా అవసరం అనుకున్న దగ్గర తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు అటువంటి ఈ ఫోన్లు వినియోగంలో లేవు. టెలిఫోన్లు ఇప్పుడంతా మొబైల్ టెక్నాలజీ 1, 2 ఇక రకరకాలుగా దానికి సంబంధించి అదంతా అడ్వాన్స్మెంట్ వచ్చింది. దాన్ని మనము టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాము. ఆ టెక్నాలజీ ద్వారానే ఇప్పుడు మనము అది 1000 నుంచి లక్షల ఫోన్లు దాకా వచ్చినాయి, నడుస్తూ ఉంది. అది మనం సరే సంతోషంగానే ఉన్నాం, దాన్ని వినియోగిస్తున్నాం, క్షణాల్లో సమాచారం చేరవేస్తున్నాం, సంతోషమే. ఇదంతా కూడా దాని వెనుక ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఏ టెక్నాలజీ అయినా అంటే ప్రోగ్రామింగ్ ద్వారానే డెవలప్ అవుతుంది. ఆ ప్రోగ్రామింగ్ అనేది ఏ టెక్నాలజీ చేసిందంటే చాలా రకాల టెక్నాలజీలు ఉంటాయి. అది జావా కావచ్చు, ఇంకా ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన టెక్నాలజీలు
కూడా చాలా అడ్వాన్స్మెంట్ జావా, జేటీఈ, .NET ఇట్లా తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఒక 40-50 టెక్నాలజీలు ఉంటాయి ఇందులో సాఫ్ట్వేర్ రంగంలో. ఇవి అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీలు. అంటే కంప్యూటర్ ద్వారానే ప్రోగ్రామింగ్ చేసి ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఆ ఫలితాలు రాబట్టే టెక్నాలజీ. ఇదంతా కూడా ప్రోగ్రామింగ్ ద్వారా, అంటే ఎవరైతే రాస్తారో ప్రోగ్రామ్ని, ఆ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళకు చాలా తొందరగా అర్థమవుతుంది అది. కనుకనే ఆ కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. వాళ్ళే యాన్యువల్ మెయింటెనెన్స్ అనుకుంటూ దానికి సంబంధించిన ఏదో ఒక మొత్తం మీద ఆ సాఫ్ట్వేర్కి అనుగుణంగా ఏ చేంజ్ వచ్చినా కూడా వాళ్ళనే ఇన్వైట్ చేస్తారు, వాళ్ళనే తీసుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకు చాలా తొందరగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని. అంటే టెక్నాలజీలో ఎక్కడ అయితే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని వెంటనే పసిగట్టేంత పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే రాసిన ప్రోగ్రామింగ్ వాళ్ళు కానీ, ఆ ప్రోగ్రామింగ్ ద్వారా అంటే జరిగిన ఆ ఫలితాలను అనలైజ్ చేసిన వాళ్ళు కానీ, అక్కడున్న బిజినెస్ను అనలైజ్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది. కనుక దాన్ని ఈజీ అందరికీ కూడా అంటే తెలిసేటట్టుగా అందరికీ, అంటే కేటీ అంటారు దాన్ని, అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి అది అంటే ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చేసరికి అదంతా కూడా చేరవేసి ఉంటుంది. కనుక వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా కూడా ఆ కంపెనీ నుంచి వాళ్ళు వచ్చి ఇమీడియట్గా ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొని దానికి సొల్యూషన్స్ ఇచ్చిపోతారు. ఇది బ్యాంకుల్లో కానీ, పోస్ట్ ఆఫీసులో కానీ, ఇంకా ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే ఈ సాఫ్ట్వేర్ వినియోగంలో ఉందో ఆ సాఫ్ట్వేర్ వినియోగంలో ఉన్న ప్రతి సంస్థలో ఇటువంటి పరిస్థితే ఉంటుంది. అది బిజినెస్ అనుగుణంగా ఏదైనా బిజినెస్ కావచ్చు, వాళ్ళు ఏ టెక్నాలజీ వాడి వాళ్ళు డెవలప్ చేసుకున్నా సరే ఆ టెక్నాలజీ సంబంధించి ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళకున్న అగ్రిమెంట్ ప్రకారంగా పనిచేస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈవీఎంలు కూడా అదే విధంగా ఏదో ఒక కంపెనీ ద్వారా అవి ప్రోగ్రామింగ్ చేయబడి దీనికి సంబంధించి, అంటే ఈ యొక్క మన దేశంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రోగ్రామింగ్ చేయబడి ఇక్కడున్న పార్టీల సింబల్స్ కానీ వాటన్నిటికి లోడ్ చేసే విధంగా తిరిగి వాటిని మన ఏ విధంగా రిజల్ట్స్ అవి ఇవ్వాలనో అవి ఇచ్చే విధంగా ఎగ్జిక్యూట్ అయ్యి అది ప్రాసెస్ అయ్యి అది రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేసే విధంగా అక్కడ దీన్ని టెక్నాలజీ తయారు చేసి ఉంటుంది. కనుకనే ఆ ఈవీఎం మెషిన్ అనేది పనిచేస్తుంది. దీనికి వెనుక అంటే చాలా రకాలుగా ప్రోగ్రామింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆ కంపెనీ యొక్క డెవలప్మెంట్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే కొందరు నెలల్లో చేయొచ్చు, అది సంవత్సరాల్లో చేయొచ్చు, ఏదైనా అది కంపెనీని బట్టి ఉంటుంది, కంపెనీ అగ్రిమెంట్ని బట్టి ఉంటుంది. వాళ్ళు మనము ఇచ్చిన రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఏ విధంగా అయితే బిజినెస్ని డెవలప్ చేసిండ్రో దాన్ని మనకు సొల్యూషన్స్ ఇచ్చిండ్రో దాని ఆధారంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలనుకుంటే, ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో అంటే నాకున్న కంప్యూటర్ నాలెడ్జ్తో మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఇది కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి కంపెనీకి కూడా తెలుసు. ఎందుకంటే ఏంది అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే అంటే ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్ను డెవలప్ చేస్తుందో ఆ కంపెనీయే మళ్ళీ వైరస్ ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తుంది. కానీ ఈ విషయము ప్రోడక్ట్ అమ్మేటప్పుడు చెప్పరు. ఎందుకంటే ప్రోడక్ట్ అమ్మేటప్పుడు దానికి ఆ వైరస్ ప్రోగ్రామ్ మా దగ్గరనే ఉంది అంటే వాడు ఆ ప్రోడక్ట్ కొనడు, ఎందుకంటే భయపడతాడు. అంటే ఏదో ఒక రోజు 5 వైరస్ పంపించి మొత్తం కంప్లీట్గా నా సిస్టాన్ని అది మొత్తం నా డేటాను వాళ్ళు దొంగిలించే అవకాశం ఉందన్న భయంతో వాళ్ళు చెప్పరు ముందే. కానీ ఆ వైరస్ ప్రోగ్రామింగ్ను కూడా ఇండైరెక్ట్గా అంటే వీళ్ళ కనుసన్నల్లో కాకుండా వీళ్ళ కన్సల్టెంట్ల కనుసన్నల్లో దాన్ని డెవలప్ చేస్తారు. ఎందుకంటే అధికారికంగా ఎవరు వచ్చినా కూడా అఫీషియల్గా వీళ్ళు అంటే అనౌన్స్ చెయ్యరు దాన్ని. ఎందుకు అనౌన్స్ చెయ్యరు అంటే వీళ్ళకి సంబంధం లేదని చెప్తారు కనుక. అది అంటే కంప్యూటర్ డెవలప్ చేసిన కంపెనీయే, అంటే ఆ ప్రోగ్రామింగ్ డెవలప్ చేసి మీకు బిజినెస్ ఫలితాలను ఇవ్వాలనుకున్న కంపెనీయే వైరస్ ప్రోగ్రామ్ని తీసుకొస్తుంది. వైరస్ ప్రోగ్రామ్ అంటే మనం కదా, మన వైరస్ వస్తే మనం మందులు వేసుకుంటాం కదా, అట్లనే కంప్యూటర్కు వైరస్ వస్తే ఆ వైరస్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా దాని లోపల ఉన్న సమస్యను పరిష్కరిస్తుంది. అంటే కంప్యూటర్కు ఉన్న రోగాన్ని తీసేస్తుంది ఈ వైరస్ ప్రోగ్రామ్. అట్లనే దీనికి యాంటీ వైరస్ ప్రోగ్రామ్ వస్తుంది అన్నట్టు. వైరస్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసేది అంటే రోగం వచ్చేటట్టు చేసేది వైరస్ ప్రోగ్రాము, దానికి విరుగుడుగా వచ్చేది యాంటీ వైరస్ ప్రోగ్రామ్. అంటే వైరస్ ప్రోగ్రామ్ వాళ్ళే చేస్తారు, యాంటీ వైరస్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళే చేస్తారు. ఎందుకు? ముందు ప్రోగ్రామింగ్ డెవలప్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళే కనుక దాన్ని ఎక్కడ ఏ పాయింట్తో దాన్ని అంటే దెబ్బతీస్తే ఆ సాఫ్ట్వేర్ మొత్తం అది బస్ట్ అయిపోతుంది అనేది వీళ్ళకి తెలుసు కనుక. కానీ ఇదంతా కథ చెప్తారా? చెప్పరు. ఎందుకు? ఇదే కార్పొరేట్ మోసం. ఇక్కడ ఈ ప్రతి రంగంలో ఇదే ఉంటుంది.
కార్పొరేట్ మోసం అనేది ఇదే. ఇది అమెరికా చేతిలో ఉందా, ఇంకెవరి చేతిలో ఉందా, లేకపోతే మొత్తం యూరోప్ చేతిలో ఉందా, ఇంగ్లాండ్ చేతిలో ఉందా, మొత్తం ప్రపంచంలో ఎవరి చేతిలో ఉందంటే ఎవరి చేతిలో కాదు. అక్కడ ఏంది, టెక్నాలజీ డెవలప్ చేసిన వాళ్ళే దానికి వైరస్ను, యాంటీవైరస్ను డెవలప్ చేస్తారు. అట్లనే ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా అంటే ఈ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ అంటే మోసపూరితమైన యాక్టివిటీస్ను కూడా ఇవన్నీ కూడా మనకు తయారు చేస్తుంది మన ముందు. అంటే మనం చూస్తున్నాం అవన్నీ కూడా ఏ విధంగా చేస్తుంది. ఇప్పుడు ఈవీఎంలో ఉన్న ప్రోగ్రామింగ్ను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇవి మన దేశంలో ఉన్న ఏ కంపెనీకి ఇచ్చినా కూడా అది నెలలు కూడా పట్టదు. దాని ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్ట్ను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది. కానీ వాళ్ళు చెయ్యడానికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే అటువంటి వ్యవస్థనే ఉండాలని కోరుకుంటున్న వాళ్ళే ఇప్పుడు ఈ కార్పొరేటు సంస్థలు నడిపేటోళ్ళు. దాని వెనుకున్నోళ్ళు కూడా ఇదే. అంటే ఇప్పుడు అంబానీ ఆదానీల గురించే కాదు, వెనుక నడుస్తున్న వ్యవస్థ కూడా ఇట్లనే ఉంది. అందుకని వీళ్ళు ఏం చెప్తారంటే, మా వెనుక ఈ వ్యవస్థ అంతా మా వెనుకుంది కనుక, మేము చెప్పిందే నడవాలి కనుక, మేము చెప్పిందే పరిపాలన కనుక ఖచ్చితంగా ఇది ఇంతకన్నా ఇంకా వేరే మార్గం లేదని చెప్పే ప్రయత్నం చేసుడే ఇదంతా కథ అన్నట్టు. అంటే ఇప్పుడు చివరికి ఈవీఎంల విషయం గుట్టు తెలియని వాళ్ళు లేరు. వాస్తవానికి దాన్ని అంటే ఆ ఈవీఎం మెషిన్ సంబంధించిన ప్రోగ్రామింగ్ వాళ్ళకు అంటే ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా నెలలు కూడా పట్టదు దానిలో ఉన్న డిఫెక్ట్ను తీయడానికి. అది ఇజ్రాయిల్ హెల్ప్ చేసిందా, అమెరికా హెల్ప్ చేసిందా, ఇంగ్లాండ్ హెల్ప్ చేసిందా, యూరోప్ హెల్ప్ చేసిందా, యూరోప్లోని ఫ్రాన్స్ హెల్ప్ చేసిందా అనేది కూడా విషయం కాదు. ఆస్ట్రేలియా హెల్ప్ చేసిందా అనేది కూడా విషయం కాదు. కానీ ఆ టెక్నాలజీని ఏ కంపెనీకి ఇచ్చినా కూడా, అది ఇంటర్నేషనల్ కంపెనీ అయినా సరే, ఐబిఎం లాంటి సంస్థలైనా సరే, అది యూరప్ బేస్డ్ క్యాప్జెమినీ లాంటి సంస్థలైనా సరే, ఇంకా అటువంటి వందల కంపెనీలు ఉన్నాయి. ఏ చిన్న కంపెనీకి ఇచ్చినా సరే, ఇది పెద్ద బ్రాండెడ్ కంపెనీలకే ఇవ్వాలని కూడా అవసరం లేదు. చిన్న కంపెనీకి ఇచ్చినా కూడా ఈవీఎంలో ఉన్న లొసుగును ఈజీగా బయట పెడతారు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ను డీకోడ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. అంటే కోడింగ్ చేసిన వాళ్ళు అయితే ఈజీగా చెప్తారు, కానీ కోడింగ్ చేసిన వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు అక్కడ అసలు చెయ్యమని చెప్పిందే, ఆ రకంగా డెవలప్ చేయమని చెప్పిందే అది. అంటే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయమని చెప్పినమా మేము అన్న పరిస్థితి ఉంటుంది. కానీ అది ఎవరి వల్ల జరిగింది? అధికారుల వల్ల జరిగిందా? అది అంటే ఇప్పుడు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళ ద్వారా జరిగిందా, లేదా ఇంకా ఎవరి వల్ల అంటే కార్పొరేట్ల వల్ల జరిగిందా? ఎవరు దీన్ని వెనుకుండి నడిపించేటోళ్ళు? అంటే ఈవీఎంల ద్వారా ఇదంతా కూడా ఖచ్చితంగా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని ఇప్పుడు మీకు అంటే టెస్లా కంపెనీ అధినేత ఆల్రెడీ అతను చెప్పడం జరిగింది, అవునా కదా? అంటే ఈ విషయాన్ని కూడా ఎందుకు అంత క్లియర్గా చెప్పిండు, ఖచ్చితంగా హ్యాక్ చేయొచ్చు అని. ఇంకొకరు ఛాలెంజ్ చేసిండు, నాకు ఇన్ని 50 కోట్లు ఇస్తే, 52 కోట్లు ఇస్తే నేను ఖచ్చితంగా హ్యాక్ చేసి చూపిస్తా అని చెప్పిండు. ఇదంతా కూడా ఎందుకు అంటే, సాఫ్ట్వేర్ రంగంలో హ్యాక్ చేయటం అనేది ఏ టెక్నాలజీ కూడా దానికి అతిశయోక్తి అంటే దాని పరిధి దాటి లేదు. అంటే మీరు ఏ రకంగా ఆలోచించినా కూడా దాన్ని మీరు ఏమీ చేసే పరిస్థితి ఉండదు అని వీళ్ళంటారు. కానీ ఖచ్చితంగా హ్యాక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్లో ఏ ప్రోగ్రామ్ తయారవుతుందో ఆ ప్రోగ్రామ్కు వైరస్ ఉంటుంది, యాంటీవైరస్ ఉంటుంది ఖచ్చితంగా. అదేవిధంగా హ్యాక్ చేయడానికి హ్యాకర్స్ని కూడా కంపెనీయే రిక్రూట్ చేస్తుంది, కంపెనీయే ఆ ప్రోగ్రాంల మీద ట్రైనింగ్ ఇస్తుంది, కంపెనీయే ఆ హ్యాకింగ్ ప్రోగ్రామ్ని కూడా రాపిస్తుంది. హ్యాకింగ్ అనేది కూడా ఒక ప్రోగ్రామే. ఈ హ్యాకర్స్ కూడా ప్రోగ్రామ్ ద్వారానే మన మిషన్లోకి ఎంటర్ అవుతారు. అది ఇప్పుడు అంటే ఇది నెట్ ఉన్నదానికి జరుగుతుంది, నెట్ లేని దానికి జరుగుతుంది అని చెప్తున్నారు. నెట్ ఉన్నదానికి నెట్ లేని దానికి జరిగితే మొన్న అక్కడ ఈ యుద్ధం జరుగుతున్న క్రమంలో ఇజ్రాయిల్ ఏం చేసింది, పేజర్లను ఇక్కడ ఇవన్నీ హమాస్ యొక్క వాళ్ళ పేజర్లను మొత్తం కంప్లీట్ అన్ని పేజర్లను ఒకటేసారి పేల్చేసిండ్రు. ఎట్లా పేల్చగలిగినారు? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ దేశంలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళ దేశంలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ కొన్నారు? ఏదో కంపెనీ దగ్గర కొన్నారు. అందరూ ఒక కంపెనీ దగ్గర కొన్నారా? కాదు. అయినా కానీ ఆ పేజర్లను పేల్చిండ్రు. అంటే ఎట్లా పేల్చగలిగినారు? అన్ని కంపెనీలకు సంబంధించిన టెక్నాలజీలో ఏ పాయింట్ ఉందో వీళ్ళకి తెలుసనే కదా. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్లో జరిగిన కథ అంతా కూడా హ్యాకర్స్ అందరూ కూడా ఇజ్రాయిల్లో ఉన్నారని నేను పూర్తిగా చెప్పలేను, ఆధారాలు నా దగ్గర లేవు ఇప్పుడు. కానీ ఖచ్చితంగా అక్కడి నుంచే జరుగుతుందని ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్న మేధావులు చర్చించుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఈ విషయం చెప్పగలుగుతాను. అంతేగాని ఇజ్రాయిలే దీనికి కారణమని కూడా నేను అనట్లేదు. బట్ ఇజ్రాయిలే కారణమని 90% నమ్మే జనాలు మన దేశంలో ఉన్నారు. ఎందుకంటే ఈవీఎంలను హ్యాక్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకే ఉంది. అయితే ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఏంటంటే మనం ఈ ప్రపంచ దేశాలలో మరి ఇంతగా మనకంటే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి కదా. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి దేశాలే ఎందుకు బ్యాలెట్ను వాడుతున్నాయి? పేపర్ ద్వారా, స్కానింగ్ ద్వారా,
మొత్తం డేటాను రీడ్ చేయడం ద్వారా మొత్తం ప్రతిదీ విత్ ప్రూఫ్ ద్వారా ఓటింగ్ను ఎందుకు చేస్తున్నాయి, ఎందుకు ఆ విధంగా అంత ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాయి? మరి వాళ్ళకి తెలియదా ఈవీఎంల ద్వారా సింపుల్గా చేయొచ్చని? ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటంటే వాళ్ళకు కూడా ఈ ఈవీఎం మిషన్ల మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రోగ్రామ్ రాసిన వాళ్ళే వైరస్ ప్రోగ్రామ్ రాస్తారు, వైరస్ ప్రోగ్రామ్ రాసే ఎవరైతే ఉంటారో అది వాళ్ళే యాంటీవైరస్ ప్రోగ్రామ్ రాయగలుగుతారు. అదేవిధంగానే హ్యాక్ చేయడానికి కూడా మెషిన్ హ్యాక్ చేయడానికి కూడా మెషిన్ తయారు చేసిన వాళ్ళకే చాలా ఈజీ అవుతుంది. అంటే నేను ఏ కంపెనీ దగ్గర అయితే నేను డివైస్ కొన్నానో ఆ కంపెనీ నా ఫోన్లోకి కానీ అంటే నా ల్యాప్టాప్లోకి కానీ నా కంప్యూటర్లోకి కానీ డైరెక్ట్గా ఎంటర్ అయ్యే అవకాశము ఆ కంపెనీకే ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క బ్రాండ్ ప్రోగ్రామింగ్ వాళ్ళకి తెలుసు కనుక. ఇది టెక్నాలజీ ద్వారా జరిగే మోసము ఈ విధంగా ఉంటుంది. అంటే మనిషి తయారు చేసిన వ్యవస్థనే మనిషిని దహించే స్థాయికి వచ్చింది. సేమ్ ఇప్పుడు అదే విధంగానే ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి వెనక ఆలోచిస్తే అది అంతా కూడా ఒకసారి చర్చించుకుంటే ఇప్పుడు మనిషి దేవుని తయారు చేసిందా, దేవుడు మనిషిని తయారు చేసిందా అనే ఒక చర్చ జరుగుతుంది. అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఏం జరుగుతుందంటే మతం మనిషిని దహిస్తుందా లేదా మనిషి మతాన్ని తయారు చేసి తన క్రమశిక్షణ కొరకు తయారు చేసుకున్న మతమే తనను దహిస్తుందా అన్నది ఒక్కసారి మనము దాన్ని రెండు రకాలుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది అంటే మతము మనిషికి అవసరమా లేదా మతం ద్వారా మనిషిని చంపడానికి ఒక ఆయుధంగా వాడుతుండ్రా? ఇది ఎందుకంటే ఈరోజు పరిస్థితి అణుబాంబులు వేసుకునేదాకా వచ్చింది. అంటే ఒక మతం గొడవ అణుబాంబులు వేసి మనిషి జీవితాన్ని నాశనం చేసే విధంగా మనిషి యొక్క కంప్లీట్ అంటే అన్ని రకాలుగా ఆ మతం పేరుతో సర్వనాశనం చేసే విధంగా ఈరోజు ఒక వ్యవస్థ తయారై ఉంది. అంటే ఈ యుద్ధాలను ఆపే శక్తి ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అనేది మళ్ళీ మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అది కూడా టెక్నాలజీయే. ఆ టెక్నాలజీ ఎక్కడి దాకా వచ్చింది కథ అంటే టెక్నాలజీ కూడా మనము అడ్వాన్స్మెంట్ అనుకుంటూ పోతున్న ఈ టెక్నాలజీ చివరికి మనిషిని చంపేదాకా వచ్చింది. అంటే యుద్ధాలు చేసి ఏం సాధిస్తాం ఇక్కడ అంటే వాళ్ళన్నా కొంతమంది చేస్తారు, అయితే మనోళ్ళన్నా కొంతమంది చేస్తారు, లేదా ఇంకోళ్ళన్నా చేస్తారు. మొత్తం మీద ఏ దేశాలైతే యుద్ధాలు జరుగుతాయో ఆ దేశాలలో ప్రజలు చనిపోతారు. అయితే అది మిగతా వాళ్ళు చనిపోరు అనే సమస్య లేదు. వాళ్ళు కూడా ఈ రోజు కాకపోతే ఇంకో 4 ఏళ్ళకి వాళ్ళు కూడా చనిపోతారు. ఇదంతా మరి మనుషులను చంపుకోవడానికి ఈ మతం గొడవ ఏంది, ఈ యుద్ధాలు ఏంది, ఈ అణుబాంబులు ఏంది, ఇది పరిస్థితి ఏంటంటే ఇగో టెక్నాలజీ ద్వారా ఇటువంటి పైత్యం వైపరీత్యాలు ఇట్లాంటి పరిస్థితికి దారితీసినాయి. అంతే ప్రపంచంలో కూడా జ్ఞానం అనేది అతిగా వాడితే ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఇది మనం అందుకనే ప్రతి విషయంలో కూడా విశ్లేషణ అవసరం. అంటే ఏదైనా కూడా మనం సరైన విధంగా విశ్లేషణ చేస్తే దానికి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. మనం ఖచ్చితంగా పరిష్కారం దొరికేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఫైనల్గా మనం ఇప్పుడు ఒక డిసిషన్కి వచ్చింది ఏంటి, సాఫ్ట్వేర్ ద్వారా ఏ ప్రోగ్రామ్ తయారైనా అంటే మనకు కదా రోగం వస్తే మందులు వేసుకున్నట్టు మళ్ళీ వాళ్ళు అంటే కార్పొరేట్లు సేమ్ ఇదే. ఇప్పుడు ఇందులో కూడా అంతే. ఇప్పుడు మనకు కూడా వైరస్లు పంపించే ఉంది కదా, మనకు కూడా వైరస్ పంపించి ఇప్పుడు మనము ఈ కరోనా వచ్చినప్పుడు చూసినాం కదా. కరోనా ఎట్లా వచ్చింది, అది కూడా ఆర్టిఫిషియలే అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని గురించి చెప్పింది. అయినా కానీ అంటే ఇది మనుషుల తప్పిదాల వల్లనే ఈ వైరస్ వచ్చింది. అది మనుషుల తప్పిదమా లేకపోతే కావాలని జనాభాను తగ్గించడానికి ఎవరైనా నాయకుల కుట్ర ద్వారా వచ్చిందా అనేది కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇక వస్తుంది ఆ వైరస్, ఇక వస్తుంది ఈ వైరస్ అంటే ఇలా తెలిసే వస్తున్నట్టుగా జరుగుతుంది పరిస్థితి. ఇవన్నీ కూడా అంటే ప్రతి దాని వెనుక గుట్టు చాలా జ్ఞానంతో మనం విశ్లేషణ చేస్తే ఎవరికైనా తెలిసి వస్తుంది. ఇది నేను చెప్పటమో ఇంకొకరు చెప్పటమో కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇదందరికీ జై భీమ్, జై భారత్.